ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప నగరంలోని పెద్దబెస్త వీధిలో వెలసిన శ్రీరామాలయంలో బుధవారం సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తాదులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. వస్త్రదానం జరుగుతుంది. 2 నిమిషాల్లో ఇంతసేపు ఓపికగా ఉన్నారు. లక్ష్మీ సమేత రామచంద్ర స్వామినే నమః. నమః నమః. కథమానం భవతి స్థాయు పురుషస్పతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. వస్త్రదానాన్ని ఇస్తున్నారు. కొంగుబట్టు మా కొంగితే పెట్టు. వస్త్రదానం తుభ్యం అహం సంప్రదదే. నమః నమః. ఇక్కడ స్వామి దర్శించుకుంటున్నాడు. ఒంటిమిట్ట అయోధ్య అంటే ఇక్కడే ఉంది ఈరోజు. వివాహ మహోత్సవ సీతారామ కళ్యాణ కాలే కంకణం తుభ్యం అహం సంప్రదనే. నమః నమః. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. పేరేమ్మ తల్లి జానకీనా జానకీరామ్యాహ సీతారామచంద్ర తుదా సిద్ధిరస్తు లోకల్యాణ సిద్ధిరస్తు. ఆ సీతారాముల అనుగ్రహం ఉండాలనేసి, సీతారాముల వారి చల్లని దీవెనలు ఆశీర్వాదం ఉండాలనేసి ఇలాగే ప్రతి సంవత్సరము కూడా ఆ స్వామివారి దయతో లోక రక్షణార్థము లోక కళ్యాణార్థము ఇదే విధంగా జరగాలని భక్తజనులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుతూ శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు కుచ్చంగి శేషు స్వామి. చాలా అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి కొడుకు తరపున రామాంజనేయులు గారు కూర్చున్నారు. పెళ్లి కూతురు తరపున చంద్రశేఖర్ గారు కూర్చున్నారు. వారి సహకారాలతో ప్రతి ఒక్క ప్రజల సహకారాలతో పెద్దబెస్త వీధి వాస్తువులందరూ మాకు సహకరించారు. తరువాత కర్నూలు వారు సహకరించినారు. ప్రతి ఒక్క ఊరు నుంచి ఇక్కడ మాకు సహకరించి మమ్మల్ని సీతారాముల వారి కళ్యాణం జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్